హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం అంటే గుర్తుకొచ్చేది మజ్లిసే. 1984 నుంచి 2004 మధ్య ఎంఐఎం అధినేత సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ 6 సార్లు ఎంపీగా గెలిచి రికార్డు సృష్టించారు. ఆ తర్వాత 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో ఆయన పెద్ద కొడుకు అసదుద్దీన్ గెలుస్తూ ఎంపీగా వస్తున్నారు. ఎంఐఎంకు ముందు కాంగ్రెస్ హవా కొనసాగిన ఆ నియోజకవర్గంలో తర్వాత ఎంఐఎంకు బీజేపీ ప్రధాన ప్రత్యర్థిగా మారింది. బీజేపీ నుంచి బద్దం బాలరెడ్డి వంటి నేతలు ఎంపీ బరిలో మజ్లిస్ బాసులకు గట్టి పోటీ ఇచ్చారు. గెలుపు ముంగిట వరకు వచ్చి ఆగిపోయారు. అయితే ఇప్పుడు అసదుద్దీన్ ను ఓడించడానికి బీజేపీ కొత్త అస్త్రాన్ని సంధించింది. బీజేపీ ఎంపీ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ లో కొంపెల్ల మాధవీలతను హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. కొంపెల్ల మాధవీలత హైదరాబాద్ లోని ప్రముఖ ఆసుపత్రుల్లో ఒకటైన విరించి హాస్పిటల్స్ చైర్పర్సన్. హిందుత్వ భావాలు పుణికిపుచ్చుకొని నగరంలో అనేక హిందూ మత కార్యక్రమాల్లో పాల్గొంటూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆమెను ఏరికోరి ఎంపిక చేసింది బీజేపీ. హైదరాబాద్ పాత బస్తీలో పుట్టి పెరిగిన మాధవీలత నిజాం కాలేజీలో బ్యాచిలర్ డిగ్రీ, కోటిలోని ఉమెన్స్ కాలేజీలో పొలిటికల్ సైన్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు. చదువుకునే రోజుల్లో ఎన్సీసీ క్యాడెట్ గా జాతీయ భావాలు అలవర్చుకున్న ఆమె అప్పట్లోనే మంచి గాయనిగా, భరతనాట్య కళాకారిణిగా గుర్తింపు పొంది సుమారు 100కు పైగా నృత్య ప్రదర్శనలు ఇచ్చారని సన్నిహితులు చెబుతుంటారు. లోపాముద్ర చారిటబుల్ ట్రస్ట్, లతామా ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్న మాధవీలత అనేక ఇంటర్వ్యూలలో పద్ధతులు, సంప్రదాయాలు, పిల్లల్ని ఎలా పెంచాలి అనే చాలా విషయాలను వివరిస్తుంటారు. తన ప్రసంగాలతో ఎందరో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అంతేకాకుండా కరోనా సమయంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి గ్రేటర్ పరిధిలో అందరికీ సుపరిచితులయ్యారు. అలా ఎలాంటి కాంట్రవర్సీలు లేని మాధవీలతను మజ్లిస్ పై అస్త్రంగా ప్రయోగించారు కమలనాథులు. ప్రతి ఎన్నికల్లో గణనీయమైన ఓట్లు సాధిస్తున్నా విజయం సాధించలేకపోతున్న బీజేపీ ఈసారి మహిళాస్త్రంతో హైదరాబాద్ లో బోణీ కొట్టాలని ఫిక్స్ అయింది. మరి చూడాలి మాధవీలత ఇంపాక్ట్ ఎలా ఉండబోతోందో.